నమస్కారం అండి అందరికీ. మేము 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాము. మా పిరమిడ్ ఇది చూడండి. 2009లో కట్టామండి పిరమిడ్. లోపల కించాంబర్ ఉంది. రండి లోపల కూడా చూద్దాం. కించాంబరు మొత్తం చూద్దాం. ఇది మా మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ ఇదండి మా పిరమిడ్. ప్రతిరోజు ఇది కించాంబర్ అండి. కింద ఎంత ఎనర్జీస్ వస్తుందో, కింద కూర్చొని ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీస్ వస్తుందో, ఈ కించాంబర్ మీద కూర్చొని చేస్తే 3 రెట్లు ఎక్కువ ఎనర్జీస్ వస్తుంది. అంటే ప్రాణశక్తి. ఇవి దీని మీద కూర్చొని ప్రతిరోజు కూడా మా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఒక 7-8 మంది 10-15 మంది డైలీ అన్నమాట. ఏ పూట కా పూట అట్లా రోజు అందరూ చాలామంది వచ్చి వాళ్ళే చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇది పిరమిడ్లో ఆవు పేడ పెట్టి నేను పొగేస్తూ ఉంటాను. సాంబ్రాణి పెట్టి ఆవు పేడ పిడకలు పెట్టి పొగేస్తూ ఉంటాను. అది కూడా ఏంటంటే పాజిటివ్ ఎనర్జీస్ని బాగా పెంచుతుంది. పేడ ఆ పొగకు కూడా ఆడ ఇదేంటి మా కించాంబరు. ఇవన్నీ ఏంటంటే కింద వేసుకొని కాళ్ళు ఒత్తుకోకుండా వేసుకొని కూర్చోటానికి బెడ్షీట్లు. ఒకరు వాడరు, ఎవరు వాళ్ళే తెచ్చుకుంటారు, ఇక్కడ పెట్టుకొని చేసుకుంటారు. ఇది వచ్చేసి క్రిస్టల్స్ అండి. పౌర్ణమి రోజు ఆ పౌర్ణమి వెలుతురు కూడా మన కించాంబర్ మీద పడేటట్లు ఏర్పాటు చేశారనమాట. పైన వెలుతురు మొత్తం వస్తుంది. లైట్ లేకపోయినా కానీ ఆ వెలుతురు వచ్చేటట్టు క్రిస్టల్స్ ఏర్పాటు చేశారు. ఎనర్జీస్ వస్తుంది. ఈ వచ్చే ఎనర్జీస్ స్ప్రెడ్ చేస్తుంది క్రిస్టల్స్ అనేది. ఇంకా నైట్ మనం ధ్యానానికి కూర్చునేటప్పుడు ఇంకా బాగుండాలని ఈ చిన్న చిన్న స్టిక్కర్స్ కూడా అంటించడం జరిగింది అనమాట. ఇవ్వండి ఈ స్టిక్కర్స్. పౌర్ణం ధ్యానం అప్పుడు మనం పిరమిడ్లో కూర్చున్న బాగా మెరుస్తూ కనపడటం కోసం ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కనిపించాము. మన ప్రకృతిలో కూర్చున్నట్లు అనిపిస్తుంది అనమాట. మనం ఇవన్నీ ప్రకృతిలో కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. మనలో ఎనర్జీస్ పెరుగుతుంది. ఎనర్జీస్ అంటే ప్రాణశక్తి, అది పెరుగుతుంది. మనం ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటాము. ఓకే అండి. ఇలా కుర్చీలో కూర్చొనైనా కింద బాసా పట్లైనా కూర్చోవచ్చు. కింద బాసా పట్లు వేసుకొని కూర్చోవాలి. లేదంటే మనం కుర్చీలో కూర్చుంటే ఇలా 2 కాళ్ళు క్రాస్ చేసుకోవాలన్నమాట. మనం ఇలా పెట్టేసామనుకోండి, ఊరికి అబ్బాయి కదలకుండా ఇట్లా అంటాం, మనం ముందుకు జరపటం వెనక్కి జరపటం చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ 2 కాళ్ళు ఇలా క్రాస్ చేసామనుకోండి, అవి కట్టేసినట్లు ఉంటాయి అన్నమాట. ఇంకా అవి విడిపోకుండా ఉంటాయి. చేతులు వచ్చేసి వేలల్లో వేలు పెట్టుకోవాలి. మనం వెన్నుపూస స్టడీగా ఉండేటట్టు చూసుకోవాలి. వెన్నుపూస మనం వంచి కూర్చుంటే ఏం జరుగుతుందంటే ఏలబడేసి రిస్క్ వస్తుంది. అబ్బాయి ఇంకా చాలే, ఇంకా జోక్ చేస్తాము అనిపిస్తుంది. అదే వెన్నుపూస కొద్దిగా మనం ఇలా ముందు కొంగి
కొద్దిగా వెనక్కి ఇట్లా కూర్చున్నామంటే స్టడీగా కూర్చోటానికి బాగుంటుంది వెన్నుపూస. వేలల్లో వేలు పెట్టుకోవాలి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి. చేసేసుకొని ఇంక మనం కళ్ళు రెండు మూసేసుకొని మన శ్వాసని జరిగే శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఎక్కడి నుంచి అంటే ముక్కు కొన నుంచి రెండు కనుబొమ్మల మధ్య వరకు. మనకి ఎంత మట్టికైతే మనం గమనించటం మనకు అర్థమవుతుందో అంత మట్టికి మనం గమనించాలి. అంటే ఓన్లీ స్పర్శ మాత్రమే, కావాలని పిలవకూడదు, కావాలని వదలకూడదు. ఓన్లీ స్పర్శ మాత్రమే గమనిస్తూ ఉండాలి. అలా గమనించి కొన్ని మనం కళ్ళు మూసుకొని అలా ధ్యానం చేసేసి అది మనం ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటామో ఆలోచనలు అనేవి వాటంతటికి అయ్యి నిదానంగా తగ్గుతాయి. ఒకే రోజు తగ్గాలి, ఒకే రోజు తగ్గవు. మీరు 4 రోజులు చేసి అయ్యో మాకు ఇంకా పెరుగుతున్నాయి అంటే కాదు. ఇది మనసు అంటే ఆలోచనల పుట్ట, ఆలోచనల పాత్ర అంటారు, ఆలోచనల పుట్ట అంటారు. ఆ ఆలోచనలు లేకపోతే మనకు మళ్ళీ మతిమరుపు వచ్చినట్టు కూడా అర్థం కదా. ఆలోచనలు ఉండాలి, కానీ ధ్యానానికి కూర్చున్న సమయంలో మాత్రమే ఆలోచనలు తగ్గాలి. అలా ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఈ భంగిమలో మనం కూర్చోపెట్టి శ్వాసని అనేది మనం గమనిస్తూ ఉంటామో మనసుకు ఒక మనం పని చెప్పినట్టు అనమాట. అంటే శ్వాస విడిగా ఆలోచనలు మించి తీసుకెళ్ళి శ్వాస మీదకి నిలబడటం. ఎప్పుడైతే మనం శ్వాస మీద నిలుపుతామో ఆ శ్వాసను గమనించే కొంది దానికి పని పడిపోతుంది. ఇంకా అదే పని అనుకోని మనసు ఇంకా ఏమైనా ఆలోచనలు వచ్చినా కట్ అవుతూ ఉంటాయి. ఏకదారిగా మనం ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే ఆలోచనలు అనేవి పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి. రోజు రోజుకి, ఒకే రోజు కాకపోయినా రోజు రోజుకి తగ్గుతూ ఉంటాయి. ప్రశాంతత వస్తుంది. ఎప్పుడైతే ఈ ఆలోచన లేని స్థితిలో మనం ఉంటామో అప్పుడు బ్రహ్మరంధ్రం అంటే మన చిన్నపిల్లలు అప్పుడు ఇక్కడ మాడు మెత్తగా ఉంటుంది కదా, అది అనేది మనకు అర్థమవుతుంది. ఇట్లా నొక్కినప్పుడు పిల్లలప్పుడు ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మనకి ఎనర్జీస్ ఫ్లో అవుతుంది, వస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీసే మనకి ప్రాణశక్తి. ఆ ఎనర్జీస్ వచ్చేసి మన చుట్టూ, మన భగవంతుడికి గనక చుట్టూ ఒక ఎలుతురు ఎలా అయితే ఉంటుందో అలా మన చుట్టూ ఆ ఆరా అనేది అలా పడుతుందన్నమాట. అది మనకు 12 గంటల సేపు మనకి రక్షణ రేఖలాగా ఉంటుంది. ఆ వచ్చే ఎనర్జీస్ ఎప్పుడైతే మన చుట్టూ ఉంటుందో అది మనకి రక్షణ రేఖలాగా మనకి పనిచేస్తుంది. అది 2 సార్లు మనం ధ్యానం చేయాలి, ఉదయం సాయంత్రం. ఏ సమయం కుదిరితే ఆ సమయం. అంటే ఒక్కొక్కరికి ఉదయం పని ఉంటుంది, ఒక్కొక్కరికి 10ంటికి పని ఉంటుంది, అలా ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు ఈ ధ్యానం ఈ సమయంలోనే చేయాలని కాదు. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు రోజుకు 2 సార్లు చేసుకోవాలి. చేసుకుంటే మనలోకి కొన్ని చెడు అంటే నెగిటివ్లు లోకల్లో మనకు రాకుండా ఉంటాయి. అంటే నెగిటివ్ అంటే అన్నీ వస్తాయి. కర్మలు అవ్వచ్చు, కర్మ ఫలితాలు అవ్వచ్చు, అలాంటివన్నీ కూడా మన ఆరాలోకి రాకుండా ఉంటాయి 2 సార్లు చేస్తే. ధ్యానం చేసే పద్ధతి ఇదండి. ఇలా చేయాలి, ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చొని శ్వాసని గమనించాలి. లేచేటప్పుడు మళ్ళీ మన చేతులు 2 ఇలా కళ్ళ మీద పెట్టుకొని మన చేతులను మనం చూసుకుంటూ కళ్ళు తెరవాలి. ఇది ధ్యానం చేసే పద్ధతి. ఇలా మా పిరమిడ్లో రోజుకి చాలామంది చేసుకొని వెళ్తూ ఉంటారు. మళ్ళీ కింద చూద్దాం. ఓకే, పిరమిడ్ పార్టీ తరఫున కూడా మా వాళ్ళు ఎమ్మెల్యే గారు కూడా నిలబడ్డారు. అప్పుడు కూడా ఇది మనకి జ్ఞాపకం ఉంటుంది, గుర్తుగా ఉంటుందని చెప్పేసి పిరమిడ్లోనే పెట్టుకున్నాము. ఇంకా ఇదండి మా పిరమిడ్. మేము ఇందులోనే ధ్యానం చేస్తాము, ఉదయము సాయంత్రము. చాలామంది కూడా వచ్చి చేసుకుంటూ ఉంటారు. ఈ ధ్యానం చేసేది కూడా మీకు తెలుపుదాము, పరిచయం చేద్దామని చెప్పాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో కలుద్దాం.